బీజేపీ జాతీయ అధ్యక్షులు తెలంగాణకొచ్చి ఆయన పొడిచిందేందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దోచుకొని రక్త మాంసాలు పీల్చుక తిన్నటువంటి నితిన్ నబీన్ గారు దాని గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పుంటే బాగుండేది. అట్లాగే పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలకి క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు పెంచి మీ దేశభక్తి చాటుకోమని చెప్పినారు కదా. మరి వాళ్ళ తగ్గింది కదా $73 వచ్చినప్పుడు మరి ఇప్పుడు వాళ్ళ ఎందుకు మీరు ప్రజల పట్ల దేశభక్తి చాటుకోవట్లేరని అడుగుతున్నాను. అట్లాగే ఈ దేశంలో ఇవాళ నిన్నగాక మొన్న నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్లో దేశ ప్రజలు గోల్డ్ని కొనే దాంట్లో నేను చెప్పిన మాట విన్నారు, వాళ్ళకి కృతజ్ఞతలు అని చెప్పినారు. అది కూడా ఆయన క్రెడిట్గా తీసుకుంటున్నాడు. సిగ్గుండాల కొంచెమన్నా. పెళ్లి చేస్తే ఈ సమాసం బంగారం కొనలేని పరిస్థితికి ఈ దేశాన్ని తీసుకొచ్చినారు. దీన్ని క్రెడిట్గా చెప్పుకునేటువంటి నరేంద్ర మోదీ గారు ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఉండదని మాత్రం చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా బీజేపీ అంటేనే ఓట్ల చోరీ, సీట్ల చోరీ, పార్టీల చోరీ పార్టీగా ముద్రపడింది. కాబట్టి మిమ్మల్ని ఈ దేశ ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గర పడ్డది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నితిన్ నబీన్ గారు మీరు ఈడికొచ్చి స్క్రిప్ట్ చదవడం కాదు, యాక్చువల్గా ప్రాక్టికల్గా తెలంగాణ పట్ల ఉన్నటువంటి రియాలిటీ ఏంటి, తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ త్యాగాలు ఏంటి అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీ నాయకులారా ఆయనకి స్క్రిప్ట్ చక్కగా రాసిండ్రు. వీడికి వచ్చినప్పుడు ఏం జరిగిందో వాస్తవాలు చెప్పండి. ముక్త కాంగ్రెస్ అని చెప్పి మీరు ఏం చేసిరో చూసినాం. 400 పార్ అంటే మిమ్మల్ని ఏడికి తోలినామో చూసినాం. గోడ మీద పిల్లి ప్రభుత్వం ఎలా మీద ఉన్నది. కాబట్టి ఇట్లనే మీరు విర్రవీగండి. దేశ ప్రజలు తప్పకుండా మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తుంది.